నా ఫ్యామిలీలో కూడా ఒక అమ్మాయిని అలానే చంపేశారు. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయింది. అంతేకాదు నేను కొన్ని తవ్వి చూసాను నేను పార్ట్ పెట్టిన చోట అని చెప్పి ఒక ఫోటో కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఒక స్కెలిటన్ ఫోటో కూడా తీసుకెళ్లి చూపించినట్లు రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లు ఆల్రెడీ న్యూస్ వస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరగాలి. నాకు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 కింద నాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కూడా ఈ శానిటేషన్ వర్కర్ అడుగుతున్నారు. నాకు గనక స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తే గనక విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నన్ను నా ఐడెంటిటీని కాపాడితే గనక నేను చాలా నిజాలు చెప్తాను అని చెప్పి ఆయన చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పోలీసులు ఇతని పర్మిషన్ తో ఇతనికి లై డిటెక్టర్ టెస్ట్ కానీ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ కానీ చేస్తా అని చెప్పి కూడా అడుగుతున్నారు. మొత్తానికి ఎంతమంది అమ్మాయిలు ఇలా బలైపోయారు? ఇదంతా నిజమేనా? బలైతే ఎవరి సెక్షువల్ అసాల్ట్స్ చేశారు? ఇంత దారుణంగా అమ్మాయిలు ఎందుకు చంపారు? ఒక తల్లి వచ్చి 60 సంవత్సరాల ఒక తల్లి వచ్చి 2003 నుంచి నా కూతురు మెడికల్ స్టూడెంట్ మిస్ అయిపోయింది, ఇక్కడే మిస్ అయింది, ఇంతవరకు అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు, గత 20 సంవత్సరాల నుంచి అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదని చెప్తుంది. ఇలాంటి ప్రాంతంలో, ఇంత స్పిరిచువల్ ప్రాంతంలో ఇలా ఎలా జరిగింది? దీని వెనకాల కారకులు ఎవరు? దీని మీద కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది ఈ రోజు. సో మొత్తానికి కొద్ది రోజుల్లో మనకి ధర్మస్థలాలో ఏం జరిగింది, ఇన్ని చావులు నిజమేనా అనే విషయాన్ని కూడా బయటకు వచ్చేస్తా అన్నమాట.